మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. నేను మీ సంజయ్. ఈరోజు మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్, సెలబ్రిటీ కోచ్ అండ్ లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్ గారు. సార్తో మాట్లాడి కొన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సంజయ్ గారు. ఇప్పుడు చాలామంది ఏ విధంగా అంటే యూత్ చూసుకుంటే ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. నిజంగా ప్రతి ఒక్కరు ఒక యూనిక్ టాలెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఒకరి దగ్గర లేని ఖచ్చితంగా ఒకరి దగ్గర. అయితే వాళ్ళకి తెలుస్తుంది సంథింగ్, నాలో ఏదో టాలెంట్ ఉంది, నాలో ఏదో గొప్ప విషయం ఉంది, కానీ నేను బయట తీయలేకపోతున్నా. ఎగ్జాక్ట్లీ నేను గొప్ప వ్యక్తిని కావాలంటే నా దగ్గర ఉన్న టాలెంట్ని పెంచిన గొప్ప వ్యక్తి నా దగ్గర ఉన్న టాలెంట్తో గొప్ప వ్యక్తిని కావచ్చు, కోటీశ్వరిని కావచ్చు, ఉన్నత స్థాయికి ఎదగచ్చు. అది నాకు గట్టి నమ్మకం ఉంది. కానీ నాలో ఏం టాలెంట్ ఉందో, అసలు ఎంత అతీతమైన శక్తి ఉందో బయట తీయలేకపోతున్నాను. ఎలా అసలు దాన్ని తెలుసుకోవడం ఎలా సరిపోవట్లేదు. ఎస్, ఎగ్జాక్ట్లీ. తన శక్తి సామర్థ్యాలని, తన టాలెంట్ ని తెలుసుకోవడం ఎలా, బయట తీయాలి. ప్రతి ఒక్కరిలో అనేక రకమైన అద్భుతమైన టాలెంట్లు ఉంటాయి. ఒకళ్ళు పాటలు బాగా పాడతారు, ఒకళ్ళు సంగీతం, ఒకళ్ళు కొన్ని మంత్రాలు, కొందరు వర్క్ బాగా చేస్తారు, కొందరు ఆర్ట్ డ్రాయింగ్ చేస్తారు, కొందరు తబలా వాయించటం, రకరకాలుగా. ఒకళ్ళు కొండలు తయారు చేస్తారు, ఒకళ్ళు శిల్పాన్ని చెక్కుతారు, ఒకళ్ళు స్టేజ్ పైన అద్భుతమైన మోటివేషనల్ స్పీకర్గా అద్భుతాలు సాధిస్తారు. ఇక్కడ డిఫరెంట్ యాంగిల్స్ ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరిలో ఒకే టైప్ కళ ఉండదు. ఆ వ్యక్తిలో ఉన్న టాలెంట్ ఆ వ్యక్తికి తెలియదు. అవును సార్. ఎవరికి తెలుసు? మనలోని ఆత్మకు తెలుసు. అది కోట్ల సంవత్సరాల నుంచి బాడీని మార్చుకుంటూ వస్తుంది. ఏ టాలెంట్ అయితే నీ పనికి వస్తావో, ఏ ప్రపంచంలో అద్భుతంగా దూసుకుపోతావో, ఆ ఆత్మని అడగటం కూడా తెలియాలి. మనలోని ఆత్మతో మాట్లాడాలి ఫ్రెండ్లీగా. నాలోని మహోన్నతమైన శక్తి, రేపటి భవిష్యత్తు నాది ఎంత అద్భుతంగా ఉంటే ఏ రంగాన్ని ఎన్నుకోవాలో, నేను ఎలా బిహేవ్ చేయాలో ఆ టాలెంట్ని నువ్వు సరైన సమయంలో, సరైన సందర్భంలో నువ్వు వెలికి తీస్తావు అని అడగాలి. మీకు మనం గతంలో ఒకటి మాట్లాడుకున్నాం. అమెరికాలో ఒక ఆఫీస్లో ఒక కుర్రవాడు జాబ్ చేస్తూ ఉంటే అందరూ గేల్ చేసి, అతను వెళ్తుంటే ఆ సీట్ లాగేసి, అతను టేబుల్ దగ్గర అన్నీ లాగేసి ఇబ్బంది పెడుతూ ఉంటారు. తనకి పాడటం కూడా ఇష్టం. ఒక స్టేజ్ పైన పాడటానికి వెళ్ళి ఆ భయంతో ముందే వీళ్ళందరూ నాకు మీద గుడ్లు విసురుతారేమో, రాళ్ళు విసురుతారేమో, పేపర్లు విసురుతారేమో అనుకుంటూ వెళ్ళాడు. నిజంగానే అలాగే జరిగింది. కానీ మనం పాజిటివ్గా అనుకుంటూ వెళ్ళాలని సంగతి తెలియదు అతనికి. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ కోచ్ని కలిసి ట్రైనింగ్ తీసుకుని సరైన గైడెన్స్ తీసుకున్నాడో, ఆ తర్వాత వెళ్ళి చాలా ధైర్యంగా ముందు నుంచే ఊహించుకుంటూ పువ్వులు జల్లుతారు, వన్స్ మోర్ అంటారు, వేలలు వేస్తారు అనుకుంటూ వెళ్ళాడు. ధైర్యంగా పాజిటివ్ అనుకుంటే వెళ్ళాడు. విజువలైజేషన్ చేసుకొని వెళ్ళి అలాగే పాడితే ఆ గుడ్లు విసరడంలో పువ్వులు విసరడం మొదలుపెట్టారు. మళ్ళీ వన్స్ మోర్ అని వేలలు వేయటం మొదలుపెట్టారు. దానికి ముందు ఏం జరిగింది? సేమ్ వ్యక్తి. ఎగ్జాక్ట్లీ సార్. కొన్ని సందర్భాల్లో చూసాను నేను. అంటే నిజంగా పాటలు పాడే వాళ్ళు అవునండి, సంథింగ్ డాన్సర్స్ అవునండి, ఒక యాక్టర్స్ అవునండి, వాళ్ళు ఏంటంటే సంథింగ్ వాళ్ళు ఈ ప్రపంచానికి కొత్త. అంటే వాళ్ళొక మనిషిగానే సంథింగ్ వాళ్ళొక టాలెంట్ ఉంది, వాళ్ళొక యాక్టర్, వాళ్ళొక సింగర్ అని ప్రపంచానికి తెలియదు. కానీ వాళ్ళొక యాటిట్యూడ్ తో నడుచుకుంటూ వస్తారు, వాళ్ళు కాన్ఫిడెంట్ గా వస్తుంటారు స్టేజ్ మీదకి. కానీ వాళ్ళు ఏ కాన్ఫిడెంట్ తో వస్తారు? అసలు వాడి దగ్గర ఏముంది, జనాలు ఎందుకు వాడిని ఆదరిస్తారు అన్న ఆలోచన ఉంటుంది కింద ఉన్న వాళ్ళు, ప్రతి ఒక్క స్టేజ్ మీద ఉన్న వాళ్ళు. అసలు ఇది ఏం చేస్తాడు, ఎందుకు కాన్ఫిడెంట్ గా పైకి వచ్చాడన్న ఆలోచనలో మేము ఉంటాం. కానీ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చి యాజ్ ఇట్ ఈస్ అదే యాటిట్యూడ్ తో తిరిగి కింద వస్తారు. అసలు నిజంగా తన పర్ఫార్మెన్స్ బాగుంటుందా బాగాలేదా అని పక్కన పెడితే ఆ యాటిట్యూడ్ ని ఎలా బిల్డ్ చేసుకోవాలంటారు, దాంతో ఎలా ప్రదర్శించాలంటారు? దానికి ఉదాహరణ మైకేల్ జాక్సన్ ఉన్నారు. మైకేల్ జాక్సన్ పాట పాడతారు, డాన్స్ చేస్తారు. తను ఒకప్పుడు చాలా నల్లగా ఉన్నారు. నల్లగా ఉంటే ఆయనతో పాటు చదువుకునే యూనివర్సిటీలో అక్కడ తనని గేల్ చేసేవాడు. తను గుర్తించేవాడు కాదు. అవును సార్. నల్ల జాతి బ్లాక్ పీపుల్ అన్నప్పుడు అనేది రింగుల జుట్టు ఉండేది, మనిషి నల్లగా ఉండేవాడు. ఈయనతో ఎక్కువ మంది సావాసం చేయడానికి ఇష్టపడేవాళ్ళు. అవును సార్. అప్పట్లో సంథింగ్ మనకి ఎలా ఫ్రీడమ్ లేదు, అప్పట్లో అక్కడ బ్లాక్ పీపుల్ అని, వైట్ పీపుల్ అని సంథింగ్ అలా డిప్రెషన్స్ కి వెళ్ళిపోయి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటే వాళ్ళ సిస్టర్ ఇతన్ని ప్రోత్సహించింది, నువ్వు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకో అంటే. 100 ఏళ్ల క్రితమే అమెరికాలో ఇది లా ఆఫ్ అట్రాక్షన్ ముందే ఉంది. అందువల్ల వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళ సిస్టర్ ఇచ్చిన ప్రోత్సాహంతో వాళ్ళ సిస్టర్ దగ్గరుండి జోసెఫ్ మార్పి గారి తీసుకెళ్ళి ప్రత్యేకంగా ఇట్లా లోన్లీగా ఇబ్బంది పడుతున్నాడు, తను చాలా ఇదవుతున్నాడు అని చెప్పినప్పుడు ఆయన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఒక సింగరు, ఒక డాన్సరు ప్రపంచం మెచ్చేలాగా అతనిలోంచి శక్తి బయటకు వచ్చింది. అంతకితం ఏమీ లేదు శక్తి.
ఒక కోచ్ ఒక గురువుని కలిశాక, గురువు లేని విద్య గుడ్డిది అంటారు, అందుకని ఒక గురువుని కలిశాక అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు. అందుకితం వాళ్ళ వంశం అంతా చెప్పులు కుట్టుకునేవాళ్ళు. మరి ఈయన కూడా అబ్బో మన నాన్నగారు ముత్తాతలు కూడా చెప్పులు కుట్టుకుంటానే వచ్చారు, మన అంతకు మించి అంత సీన్ లేదనుకుంటే అలాగే ఉండేవాడు. ఎప్పుడైతే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుని కలిసి తన కోరికను వెలబుచ్చాడు, నేను అమెరికా అధ్యక్షుడిని అవ్వాలి, చెప్పడానికి భయపడ్డాడు. ఎందుకంటే నీ స్థాయి ఏంటని అంటారేమో అని. కానీ ఆయన ఏమన్నారు, ఈ భూమి అనే గ్రహం మీద పుట్టిన ప్రతి ఒక్కరూ ఎవరైనా సరే ఏదైనా హక్కు కలిగి ఉన్నారు. అప్పుడు ఆయన వెలిబుచ్చాడు ఆ కోరికని. అన్ని నెలల పాటు విజువలైజేషన్ చేసి ప్రపంచం ఆశ్చర్యపోయేలాగా అయ్యాడు. అట్లాగే ఆ మైకేల్ జాన్సన్స్ కూడా అంతే. పుట్టగానే ఆయన డాన్స్ చేసుకుంటూ పుట్ల, ఆయన ఇబ్బందులు పడ్డారు. కాలేజీలో చదువుటప్పుడు విమర్శలు ఎదుర్కొన్నారు, అవమానాలు ఎదుర్కొన్నారు. ఆ తర్వాత ఆ పాటల్లో కొన్ని 100 కోట్లు సంపాదించిన తర్వాత సర్జరీ చేయించుకున్నారు. ఇంకా అట్లా పేరు కొన్ని 100 ఎకరాల్లో ఒక ప్యాలెస్ కట్టుకున్నారు. అదంతా ఆత్మ ఇచ్చినటువంటి ఆ వెలికి తీసింది. అంటే చూడండి, ఒక వజ్రం కూడా రా మెటీరియల్ గా ఉంటుంది, రాయి లాగా, పిచ్చి రాయి లాగా ఉంటుంది. అది ఎవరు వజ్రం అని చెప్తారు, దానికి సంబంధించినటువంటి ఆస్ట్రాలజీ ఆ చెక్కే వజ్రపు వ్యాపారవేత్త, ఆ సైంటిస్ట్ చూస్తే తప్ప అది వజ్రం అని మనం అలాంటి వాళ్ళు ఎవరు గ్రహించలేము, చూడగలరు. అది నిజమా కాదా, ఒక పడేసే రాయిని తీసుకెళ్తే అది వజ్రం అని గుర్తించి దాన్ని చక్కగా చెక్కి దానికి రూపురేఖలు తీసుకొచ్చి ఒక ఖరీదైన బాక్స్లో పెట్టి లైటింగ్ పెట్టినప్పుడు దాన్ని తిప్పుతూ ఉంటే ఆ ఇంద్రధనుసులాగా కాంతి పడతా ఉంటే దాని వాల్యూ అమాంతం 100 కోట్లకి వెళ్ళిపోతుంది. ఈ మనిషిలో కూడా వజ్రం అనే ఆ వెలికి తీసే శక్తి ఉంటుంది. ప్రతి మనిషిలో టాలెంట్ ఉంటుంది. ఎవరికి వాళ్ళే నిరుత్సాహంతో ఉంటారు. ఆ శక్తిని బయటికి తీసే శక్తి ఎవరు? మన ఆత్మ, సోల్, మరణం లేనిది. అదే ఎప్పుడైనా సరే లా ఆఫ్ అట్రాక్షన్ గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా తయారు చేయాలో ఆ మోటివేషనల్, ఆ ప్రాక్టికల్స్, ఆ విజువలైజేషన్స్, ఆ క్రియేషన్ బుక్లో రాసుకోవటాలు, ఆ ఒపోనొపోనో, ఆ విపరీతమైనటువంటి ఆ మాటలు ఆ హృదయానికి హత్తుకొని అతనిలోని శక్తి బయటకు వస్తుంది. అందుకేతం నీరసపడ్డాడు మైకేల్ జాన్సన్ కూడా, అబ్రహాం లింకన్ కూడా, ఆర్నాల్డ్ కూడా. వీళ్ళంతా నార్మల్ జీవితం జీవించారు, అతి పేదరికపు జీవితం. ఆఫ్టర్ కోచ్, లైఫ్ కోచ్ని కలిసిన తర్వాత ఆ మోటివేషనల్కి వాళ్ళలోని అతీంద్రియ శక్తులు బయటకు వచ్చి, ఇప్పుడు మైకేల్ జాన్సన్ పాట ఎలా ఉంటుంది, ఒక కాలు ఒక చెయ్యి మెలికలు తిరిగిపోయి అదంతా ఎవరు చేయలేరు. అంటే ఇతరుల కంటే భిన్నంగా యూనిక్ గా ఒక కుంభవర్షం కురిపించింది ఆ అభిమానులు. అది కూడా సార్ ఒక రీజనల్ గా కాకుండా, అంటే వాళ్ళ ప్రాంతీయత్వానికి కాకుండా వరల్డ్ వైడ్ గా మైకేల్ జాక్సన్ అంటే తెలియని వాళ్ళు లేరు. ఆయనకి ఫ్యాన్ బేస్ ఉన్న ప్రతి ఏరియా కూడా ఆయనకు ఒక ఫ్యాన్ బేస్ ఉంది ఖచ్చితంగా. చాలా మంది జీవితాల్లో మీరు అడిగినట్టుగానే నాకు ఏ శక్తి లేదు, నా జీవితం ఇంతే అంటారు. అది అంతే అవుతుంది. ఎవరిని కలవాలో, ఎవరి చేతిలో పడితే అది వజ్రం అవుతావో ఆ గురువు చేతిలో పడ్డప్పుడు నీలోని టాలెంట్ని వెలికి తీస్తారు. అదే లా ఆఫ్ అట్రాక్షన్ గురువుల పాత్ర. డైరెక్ట్గా యూనివర్స్ ఎవరి దగ్గరికి రాదు. నంబర్ల రూపంలో, గురువుల రూపంలో, జ్ఞాని రూపంలో, ఈ యొక్క ఇంద్రధనుసు రూపంలో గాలి, నీరు, నిప్పు మనకు అనుకూలంగా మార్చడం, ఈ ప్రపంచాన్ని చైతన్యపరచడం చేస్తుంది. ఓకే సార్, ఇప్పుడు ఇలా చాలా మంది ఉన్నారు సార్. కొంతమందికి ఏంటంటే, కొంతమందికి వాళ్ళ టాలెంట్ తెలుసు, నేను ఇది చేయగలను తెలుసు కానీ చేయలేరు. కానీ కొంతమందికి ఏం చేయగలను కూడా తెలియదు అని చూసుకుంటే, కొన్ని రోజుల క్రితం నేను ఇక్కడ కూర్చొని యాంకరింగ్ చేస్తానని కూడా అనుకోలేదు కళ్ళలో కూడా. ఎగ్జాక్ట్లీ నాలో ఈ టాలెంట్ ఉందని కూడా తెలియదు. ఇప్పుడు చేస్తున్నా సంథింగ్. అప్పటికి నాకు యూనివర్స్, లా ఆఫ్ అట్రాక్షన్ తెలియకపోయినా సంథింగ్ నాకు ఇక్కడికి వచ్చే వరకు తెలియదు నాలో ఈ టాలెంట్ ఉందని. ఇప్పుడు అలా ఎంతో మంది టాలెంట్ కోల్పోతున్నారు సరైన ప్లేస్ లో లేక. ఇప్పుడు అలాంటి సరైన గైడెన్స్ లేక, సరైన ప్లేస్ లో కూడా లేకపోవడం. ఇప్పుడు అలాంటి వాళ్ళు మన దగ్గరికి వస్తే అలాంటి వాళ్ళకి మీరు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తారంటారు? మనం ఈ నెల 15, 16, 17 తేదీల్లో మెడిటేషన్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం. బ్రహ్మముహూర్తం టైంలో అందరికి కలిపి అదొక ప్యాకేజీ ఉంటుంది. మెడిటేషన్ ఎట్లా చేయాలి, మీ లైఫ్ని మార్చుకోవటానికి, ఆ బ్లాక్స్ క్లీన్ అవటానికి, మీలోని టాలెంట్ బయటకు రావటానికి. ఒక వజ్రాన్ని మనం చెక్కితే అది ఏ విధంగా రా మెటీరియల్ చెక్కితే వజ్రం అయింది. సో ఒక బంగారం రా మెటీరియల్గా ఉన్నప్పుడు ఒక నెక్లెస్గా తయారు చేసి అందమైన అమ్మాయి మెడలో వేస్తే అది దగదగ మెరిసిపోయి అందమైన నెక్లెస్ ఎట్లా అయింది, ఆ అమ్మాయికి ఎంత అందం వచ్చింది ఆ నెక్లెస్తో పాటు. ఇట్లాగా ఒక రా మెటీరియల్గా, ఒక తెలివిలేని వ్యక్తిగా ఉన్న వ్యక్తికి అపారమైన తెలివితేటలు బయటికి రప్పించే ఆత్మలో నుంచి అవి ఎలా చేయాలి, ఆ మెడిటేషన్ ఎలా కోరుకోవాలి, బ్లాక్స్ ఎట్లా క్లీన్ అవ్వాలి, అప్పులు ఎలా తీరాలి, ఇంకా అనేక టెన్షన్స్తో ఉంటారు, అవి ఎలా పోవాలి, ఆ క్లాసెస్లో మనం అన్నీ చెప్పడం జరుగుతుంది. అబ్సల్యూట్లీ సార్. ఇంకా పర్సనల్గా వాళ్ళకి సర్వీసెస్ కూడా ఉంటుంది, పర్సనల్ క్లాసెస్ 1-to-1 అలా కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నాం. బిజినెస్ క్లాస్ అని, సెలబ్రిటీ క్లాస్ అని, సంథింగ్ ఏ స్థాయిదైనా సరే మనం నేర్పిస్తాం. అబ్సల్యూట్లీ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.